ఒకవేళ నిజంగా హత్య అయితే హత్య చేసినటువంటి వ్యక్తి కానీ దొరికితే రుజువు చేయబడితే నిజం చెప్తున్నాను చూడండి, వాళ్ళ ఆవిడ గారి సైతం దగ్గర వచ్చి నేను క్షమించానని అంటదండి. అది క్రీస్తు ప్రేమ అండి. అది క్రీస్తు ప్రేమ, అసలైన అది ప్రేమ సార్. క్షమించాలి సార్ శత్రువుని. మన వ్యక్తిగత విషయంలోనే కాదు, క్రైస్తవ సంబంధమైన విశ్వాస విషయంలో వచ్చినప్పుడు కూడా మనల్ని ఎంతమంది ఎన్ని అన్నా సరే, క్రీస్తుని ఎంత దూషించినా సరే, బైబిల్ని ఎన్ని బూతులు తిట్టినా సరే, ఒక క్రైస్తుడు అన్నటువంటి వ్యక్తి మీద కోపాద్రేకాలు లేదంటే ద్వేషాన్ని చూపుతున్నాడంటే ఆ వ్యక్తి క్రైస్తుడు కాదండి. మనం ఎవరిని ఏమనొద్దు, అయినా వాళ్ళు మనల్ని అన్నా సరే వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రేమించి క్షమించాలి సార్. వాళ్ళ మీద ద్వేషం ఉంచకూడదండి. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, చాలా మందికి బాధ అనిపించవచ్చు. కొంతమంది క్రైస్తవులు అండి, అందరూ ఎలా ఉండకపోవచ్చు, ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే బట్టలు ఇప్పించారో, ఎవరైతే మండు టెండలో నడిపించారో, ఎవరైతే సిలువుకి అప్పచెప్పారో, ఎవరైతే ఉమ్మేయించారో, ఎవరైతే ఆయన చంపండి 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 అని కేకలేశారో, ఆ కేకలేసిన జనాంగాన్ని ఏమో ప్రేమిస్తున్నాం,